హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆవకాయ చేయడం ఎంత సులభమో ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి. ఆవకాయ కోసం ఆవపిండి, కారం, ఉప్పు, నూనె, మామిడికాయ ముక్కలు ఉంటే సరిపోతుంది. సో ఇంకా ఇప్పుడైతే ఆ 3 పొడుల్ని కలిపేసి మిక్స్ అయితే చేసేసాను. ఇంకా అందులో కట్ చేసుకుని ఉన్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసి మిక్స్ చేస్తున్నా. ఈ ఆవకాయలోకి వేరుశనగ నూనె అయితే యాడ్ చేస్తున్నాం. ఇదైతే మంచి వాసన అండ్ ఆవకాయ చాలా కమ్మగా ఉంటుందని ఆయిల్ వేసి మిక్స్ చేసిన తర్వాత కొన్ని పొడి తీసిన ఉల్లిపాయలు కూడా వేసి వెల్లుల్లిపాయలు మిక్స్ చేసేస్తున్నాను. ఒక 2 డేస్ తర్వాత అయితే ఆవకాయ ఇలా ఉంది. ఇదిగో మన ఆవకాయ 2 రోజులు ఊరితే రుచి ఇంకా పెరుగుతుంది. మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఇంట్లో ఆవకాయని ఎలా తయారు చేస్తారో కామెంట్లో చెప్పండి. ఇదిగో ఇప్పుడైతే టేస్టింగ్ టైం. వేడి వేడి అన్నంలో కొంచెం ఆవకాయ వేసి కలుపుతూ ఉంటేనే నోరు ఊరిపోతున్నది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అలా అయితే కామెంట్లో చెప్పండి. ఆహా, టేస్ట్ ఎంత బాగుందో. తింటే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ సమ్మర్కి ఇది రైస్తో.